వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ నేరేటివ్స్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకోసం తెనాలి రామకృష్ణుని కథని తీసుకొచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావుల్లోనూ చెరువుల్లోనూ నీళ్లు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావుల్లో నీళ్లు బాగా లోపలికి వెళ్ళిపోయాయి. తెనాలి రామకృష్ణుని ఇల్లు తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్లు బాగా లోపలికి వెళ్ళిపోయాయి. దీంతో నీళ్లు తోడుకోవడం చాలా కష్టమైపోయింది. తాగడానికి, స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి ఏదో విధంగా నీళ్లు తోడుకోసాగారు. కానీ వాళ్ళింట్లో ఉన్న తోటకి నీళ్లు పెట్టేదెలా? తోటకి ఎలా నీళ్లు పెట్టాలా అని తెనాలి రామకృష్ణుడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. మొక్కలు చూస్తేనేమో ఎండిపోతున్నాయి. బావిలో నీళ్ళేమో ఎక్కడో అడుగున ఉన్నాయి. తోటంతా నీళ్లు పెట్టాలంటే బోలెడు నీళ్లు కావాలి. అందుకోసం చాలామంది కూలీలను పెట్టాలి. వాళ్ళకి బోలెడంత ఖర్చు అవుతుంది. ఇట్లా ఆలోచించుకుంటూ ఉండగా తెనాలి రామకృష్ణుడికి తన ఇంటికి కొంచెం దూరంలో ముగ్గురు మనుషులు నిలబడి ఏదో మాట్లాడుకోవడం కనిపించింది. ఎవరు వాళ్ళు అనుకుంటూ కాసేపు తన ఆలోచనలను మర్చిపోయి వాళ్ళ వంక చూడసాగాడు. తెనాలి రామకృష్ణుడు వాళ్ళ ముగ్గురు రామలింగుడి ఇంటి వైపు చూస్తూ ఏదో మాట్లాడుకోవడం కూడా రామలింగుడు గమనించాడు. వాళ్ళను చూస్తే దొంగల్లా ఉన్నారు. వాళ్ళ వాలకం చూస్తుంటే ఈ రాత్రికి మా ఇంటికి కన్నం వేసేలా ఉన్నారు అని అనుకున్నాడు. వెంటనే తన కొడుకుని పిలిచి ఇలా చెప్పాడు. అబ్బాయ్, ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడం వలన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తినడానికి తిండి లేక, చేసేందుకు పని లేక చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా ఈ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువైపోయింది. కాబట్టి మన ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ మనం ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేద్దాం. అప్పుడైతే దొంగలకి ఏమాత్రం అనుమానం రాదు. పైగా వాళ్ళు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా కూడా వాళ్ళకి మన ఇంట్లో వస్తువులు ఏమీ కనిపించవు అన్నాడు. తెనాలి రామకృష్ణుడు ఈ మాటలు కావాలనే గట్టిగా అన్నాడు. తన మాటలు దొంగలకు వినిపించాలనే కొంచెం గట్టిగా అన్నాడు. తెనాలి రామకృష్ణుడు ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. తెనాలి రామకృష్ణుడు చెప్పేదంతా దొంగలు విన్నారు. అనుకున్నట్టుగానే ఇంట్లో ఉన్న నగలు, బంగారు నాణాలు, వెండి సామాన్లు, ఇంకా విలువైనవి ఏవైనా ఉంటే అవి అన్నీ తీసుకొని వచ్చి ఓ ట్రంకు పెట్టెలో పెట్టి ఆ పెట్టెను బావిలో పడేశారు. చాటు నుంచి దొంగలు ఇదంతా చూశారు. అంతే, ఆ రాత్రికి తెనాలి రామకృష్ణుడి ఇంటికి దొంగతనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అన్నట్టుగానే రాత్రికి ఊరందరూ నిద్రపోయాక ఆ దొంగలు ముగ్గురు తెనాలి రామకృష్ణుడి ఇంటికి వచ్చారు. ఒక్కొక్కరే జాగ్రత్తగా బావిలోకి దిగారు. బావిలోకి దిగగానే పెట్టె కనిపిస్తుంది. దానిని తీసుకుని ఎంచక్కా వెళ్ళిపోవచ్చని దొంగలు అనుకున్నారు. కానీ బావిలో అంతా చెత్త చెదారం నిండి ఉంది. పిచ్చి మొక్కలు రాళ్లతో నిండి ఉంది. అందువలన ముందుగా బావిని శుభ్రం చేయాల్సి వచ్చింది. బావిలో పెరిగిన పిచ్చి మొక్కలను పీకేసి చిన్న చిన్న రాళ్ళు అన్నీ తొలగించేశారు. అప్పటికి కూడా వాళ్ళకి నగలు ఉన్న పెట్టె కనిపించలేదు. ఇప్పుడేం చేద్దాం? మిగిలిన ఇద్దరిని అడిగాడు ఒక దొంగ. అసలు నిజంగా వాళ్ళు పెట్టె పడేశారంటావా? తన సందేహాన్ని వెళ్ళబుచ్చాడు మరొక దొంగ. ఒరేయ్, మీవన్నీ పిచ్చి అనుమానాలు. వాళ్ళు నగలు ఉన్న పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేయడం మనం చూసాం కదా. అవును అని మిగిలిన ఇద్దరూ అంగీకరించారు. మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనూ ఆ నగల పెట్టె ఉంటుంది కదా. నిజమే అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు. అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టె ఉంటుంది కదా. నిజమే అన్నారు మిగిలిన దొంగలు. అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే బదులు వెతుకుదాం. తప్పకుండా మనకు నగల పెట్టె దొరుకుతుంది. మనం ఇలాగానే కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తే తెల్లారిపోతుంది, మనం దొరికిపోతాం అన్నాడు. సరే, ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు ఒక దొంగ. పెట్టె చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగులోకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఇంకా బావి లోపల ఉండి చేసేదేమీ లేదు. పైకి వెళ్ళి నీళ్ళన్నీ తోడిపోద్దాం. నీళ్ళన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకి కనిపిస్తుంది. అప్పుడు ఆ పెట్టెను తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు ఇంకో దొంగ. మిగిలిన దొంగలు ఇద్దరు అందుకు ఒప్పుకున్నారు. ముగ్గురు దొంగలు బావిలో నుంచి పైకి వచ్చేసి
నీళ్లు తోడడం మొదలుపెట్టారు. వాళ్ళలా నీళ్లు తోడి చూస్తుంటే తెనాలి రామకృష్ణుడు ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు కోతలు చేశారు. ఈ విధంగా దొంగలు చాలాసేపు నీళ్లు తోడుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళ శ్రమ ఫలించింది. బావిలో అట్టడుగున ఉన్న నగల పెట్టె దొంగలకు కనిపించింది. దొంగలలో ఒకడు బావిలోకి దిగి ఆ నగల పెట్టెకు తాడు కట్టాడు. మిగిలిన దొంగలిద్దరూ పెట్టెను జాగ్రత్తగా పైకి లాగారు. వాళ్ళు నగల పెట్టెను బావిలోంచి పైకి తీయాలన్న ఆ కంగారులో, ఆ హడావుడిలో తెల్లారిపోయిందనే సంగతిని కూడా గమనించలేదు. ఈలోగా తెనాలి రామకృష్ణుడు భటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు. అంతే, వాళ్ళు దొంగలను పట్టుకున్నారు. సరా వీవర్స్, తెనాలి రామకృష్ణుడు ఎంత తెలివి గలవాడో. ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటున్నారని రామలింగుడికి అర్థమైందో అప్పుడే రామలింగుడు పథకం వేసుకున్నాడు. ఎలాగూ తన తోటకు మనుషులను పెట్టి నీళ్లు పెట్టించాలనుకున్నాడు కదా, దానికి ఏదో బోలెడంత ఖర్చు అవుతుంది. ఆ పనేదో ఈ దొంగలతోనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగుడికి అనిపించింది. వెంటనే లోపలికి వెళ్ళి కొడుకుతో నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం. రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఆ బెడద తగ్గాక బావిలో నుంచి నగల పెట్టెను తీసుకుందాం అని చెప్పాడు. నిజంగానే దొంగలు ఆ మాటలు విన్నారు. తెనాలి రామకృష్ణుడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెను బావిలో పడేయడం చూశారు. ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు. కానీ తెనాలి రామకృష్ణుడు ఆ నగల పెట్టెలో దొంగలు అనుకున్నట్టుగా నగలు పెట్టలేదు. చిన్న చిన్న రాళ్ళు పెట్టాడు. కానీ దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు. అందుకే బావిలోకి దిగి ముందుగా బావిని శుభ్రం చేశారు. బావిలో ఉన్న నీళ్ళన్నీ తోడిపోశారు. ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీశారు. ఆ సమయానికల్లా తెల్లారిపోయింది. భటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ఇది జరిగింది ఫ్రెండ్స్. ఈ సంగతంతా తెనాలి రామకృష్ణుడు ఒకరోజు రాజుగారికి చెప్పాడు. గారు ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్దగా నవ్వేశాడు. నిజంగా నీ తెలివితేటలు అమోఘం. నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళతో నువ్వు చెట్లకు నీళ్లు పెట్టించావా అంటూ నవ్వాడు. తెనాలి రామకృష్ణుడు అవును మహారాజా అన్నాడు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న మాట నిజమే. అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా? వాళ్ళకి గుణపాఠం చెప్పేందుకు ఆ విధంగా చేశాను అని చెప్పాడు తెనాలి రామకృష్ణుడు. వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వినోదభరితమైన కథల కోసం వెయిట్ చేయండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మిమ్మల్ని అలరించడానికి మరింత కష్టపడి ప్రయత్నిస్తాం. మీ ఆదరాభిమానాలు మా ప్రోత్సాహానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. మరోసారి కలుద్దాం. ధన్యవాదాలు.